సుమలత అంటుంది వాళ్ళ అత్తయ్యతోని, "ఏంటి అత్తయ్య గారు మీరేం మాట్లాడరేంటి?" అనగానే అప్పుడు బామ్మ, "అంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. నేనేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు సుమలత, "అర్థం కాకపోవడానికి ఏముంది? పెళ్ళంటే ఇవన్నీ కావాలి కదా!" అనగానే, "ఆ! కావాలి, కావాలి" అని చెప్పి బామ్మ అంటుంది. మరి అందుకే మరి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని శుభలేఖలు గానీ, పెళ్లి షాపింగ్ కానీ, తాళిబొట్టు, మంగళసూత్రం, నల్లపూసలు, ఇక వాళ్ళకి బట్టలు గానీ, ఇక ఎన్నుంటాయి ఇట్లాగా చెప్పుకుంటూ పోతే అన్నీ చేసుకోవాలి కదా! అందుకే మరి వాళ్ళని పిలిచాను అని చెప్పి అంటుంది. "అంతే కదా వదిన గారు" అని చెప్పి గుండమ్మని అడుగుతుంది. "ఆ! అవునండి" అని చెప్పి అంటుంది. ఇక ఇటు అక్షిత, భువన, చరణ్ ఏంటి ఆంటీలో ఇంత తేడా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. బయటికెళ్ళొచ్చిన తర్వాత ఇంత తేడా ఏంటి సుమలతలో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మమ్మీయేనా ఇంత తేడా ఉందేంటి అన్నట్టుగా చంటి కూడా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక పెద్దాయన సూట్‌కేస్ తీసుకొని లోపలికొస్తూ ఉంటాడనమాట. "రండి, రండి సేటు గారు కూర్చోండి" అని చెప్పి "పల్లవి ఒక చైర్ తీసుకురా" అనగానే, "ఆ! తీసుకొస్తున్నాను" అని చెప్పి పల్లవి చైర్ పెడుతుంది. ఇక ఆయన కూర్చుంటారనమాట. ఇక సుమలత పరిచయం చేస్తుంది. "ఈయన సేటు గారండి. మాకు చాలా తెలిసిన వాళ్ళు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఏదున్నా కూడా గోల్డ్ గానీ అంతా వీళ్ళ షాప్‌లోనే మేము షాపింగ్ చేస్తాము. అయితే వీళ్ళు పెళ్లి కార్డు వేస్తారు. అలాగే తాళిబొట్టు ఇవన్నీ కూడా డిజైన్స్ వీళ్ళ దగ్గరుంటాయి. సో, నేను ఈయనకి కాల్ చేసి రమ్మన్నాను. మనకెటైనా ఇప్పుడు ఎక్కువ టైం లేదు కదా! 4 డేస్‌లో. సో, ఈయననొచ్చేటప్పుడే కొన్ని డిజైన్స్ అవి తీసుకురమ్మన్నాను. సో, పెళ్లి కార్డ్స్ మనం అవన్నీ చేయాలి కదా! సెలక్షన్ చేసుకోవాలి డిజైన్స్ గానీ అన్నీ. సో, తాళిబొట్టు డిజైన్స్ కానీ అన్నీ తీసుకొచ్చారు ఈయన. సేటు గారు తెచ్చారు కదా! అని సుమలత అడుగుతుంది. "ఆ! తెచ్చానండి. మీరు సెలెక్ట్ చేసుకోండి. రేపటికల్లా నేను అన్నీ సిద్ధం చేస్తాను" అని చెప్పి ఆయన మాటిస్తారు. సరే అయితే వదిన గారు, అన్నయ్య గారు మీరు కూడా చూడండి అని చెప్పి ఇక ఆయనేమో చూపిస్తూ ఉంటారనమాట. పెళ్లి కార్డ్స్ 4, 5 డిజైన్స్. ఇది బావుందా? ఇది బావుందా? ఏయ్ చరణ్ చూసుకోరా! పల్లవి చూస్తావేంటమ్మా? చూసుకోండి. మళ్ళీ మేమే సెలెక్ట్ చేసాం అంటారు. చూసుకోండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఇద్దరు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు చరణ్, పల్లవి. ఇక అప్పుడు సుమలత, "ఏంటి ఇద్దరు మొహమొహాలు చూసుకుంటున్నారు సెలెక్ట్ చేయమంటే" అనగానే ఇక అప్పుడు అక్కడున్న ప్రసాదరావు, "అంటే పెద్దవాళ్ళు మనం ఉన్నాం కదా! ఇవన్నీ మేమేం చూస్తాము మీరే చూడండి" అని అనుకుంటున్నారేమో అనగానే, "అంతేలే పెద్దవాళ్ళం మనం కదా! సరే మనమే సెలెక్ట్ చేద్దాం. ఏమంటారు వదిన గారు? చేయండి" అని చెప్పి ఇక అలాగా సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. రకరకాల డిజైన్స్ అన్నీ ఆయన చూపిస్తూ ఉంటే వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. "ఇదేంటి అక్షిత ఆంటీ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు" అని చెప్పి మెల్లగా వాళ్ళకి వినిపించకుండా అంటూ ఉంటుంది భువన అక్షితతోని. అప్పుడు అక్షిత, "నన్నడిగితే ఏంటి భువన, నేను కూడా నీలాగా షాక్‌లోనే ఉన్నాను. నాకు కూడా ఏమి అర్థం కావట్లేదు ఆంటీ బిహేవియర్" అని చెప్పి అంటూ ఉంటే, ఇక చరణ్ ఏమో, "మమ్మీ నీతో మాట్లాడాలి రా నువ్వు" అనగానే, "ఏం మాట్లాడాలిరా" అని చెప్పి అంటుంది సుమలత. "అబ్బా! రా మమ్మీ" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, సరే వదిన గారు, అన్నయ్య గారు, ఏవండీ మీరు కొంచెం సెలెక్ట్ చేస్తూ ఉండండి. నేనిప్పుడే వస్తాను" అని చెప్పి వెళ్తుందనమాట లోపలికి. చరణ్ ఏమో వాళ్ళ అమ్మని తీసుకెళ్తాడు. ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుందనమాట. ఇక చరణ్ లోపలికి తీసుకెళ్తాడు. చరణ్ అటు సుమలత ఉంటారు. "ఏంటి మమ్మీ నువ్వు చేసేది నాకేమీ అర్థం కావట్లేదు" అని చెప్పి అరుస్తూ ఉంటాడు సుమలత పైన. ఇక సుమలత సైలెంట్‌గా ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అక్షిత, భువన వీళ్ళిద్దరు కూడా వస్తారనమాట. "మాకు కూడా నచ్చట్లేదు ఆంటీ. అసలు మీరేనా అని చెప్పి అనిపిస్తుంది" అని వీళ్ళు కూడా అంటారు. ఇక ఇటు చరణ్ అంటాడు, "అసలు నువ్వేనా మమ్మీ లేదంటే డూప్లికేటా? పల్లవి, గుండమ్మ గారేమన్నా అరేంజ్ చేసారా? నువ్వే నాకు డూప్లికేట్‌లా అనిపిస్తున్నావు. నువ్వులాగే బిహేవ్ చేయట్లేదు" అని అనగానే, నేనేరా ఇప్పటికి అదే మాట మీద ఉన్నాను. పల్లవి అంటే ఇష్టం లేదు. కానీ ఈ పెళ్లి జరగాల్సిందే. నీ పెళ్లి పల్లవితోనే ఇది ఫిక్స్ అని చెప్పి అంటుందనమాట సుమలత. అప్పుడు చరణ్, "ఏంటి మమ్మీ ఆ పల్లవితో పెళ్లి ఫిక్స్ అంటున్నావు? నా జీవితం ఇంకేమన్నా ఉందా? సర్వనాశనం అయిపోతున్నట్టే. అసలు తన్ని చేసుకోమంటావేంటి? దాన్ని నేను చేసుకునేదేంటి? ఇప్పటిదాకా నీ మీద నేను హోప్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే నువ్వే ప్లేట్ ఫిరాయించి దాన్ని చేసుకోవాల్సిందని చెప్పి నా మెడకు చుట్టేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు మమ్మీ" అని చెప్పి అనగానే, "చూడురా నేను ఫిక్స్ చేసేసాను. ఇదైతే ఖచ్చితంగా పల్లవి మెడలో నువ్వు తాళి కట్టాల్సిందే. అందుకే ఈ షాపింగ్ కానీ ఇవన్నీ అన్ని సేట్‌ని పిలిపించింది గానీ, గుండమ్మ వాళ్ళని పిలిపించింది కూడా అందుకే. పెళ్లి జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు" అనగానే, "ఏంటండి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు" అనగానే, "నన్నేం అడక్కండి. నేను ఏది చేసినా మీ మంచి కోసమే చాలా ఆలోచించి చేస్తాను. పెళ్లయిన తర్వాత మీకే తెలుస్తుంది. మీరే నన్ను మెచ్చుకుంటారు" అని అంటుంది సుమలత. "పెళ్లయిన తర్వాత ఇంకేంటి మమ్మీ మెచ్చుకునేది" అనగానే, "రేయ్ ఇప్పుడు నేనేమి చెప్పే పరిస్థితిలో లేనురా. నన్నేం అడగొద్దు. పెళ్లి మాత్రం చేసుకోవాల్సిందే. నువ్వు పల్లవి మెడలో తాళి కట్టాల్సిందే" అని సుమలత అంటుంది. "నేను కట్టను మమ్మీ. నేను ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాననుకో అప్పుడేం చేస్తావు? నన్ను ఆపగలుగుతావా ఇంట్లో నుంచి వెళ్ళకుండా? నేను వెళ్ళిపోతాను. పెళ్లయితే చేసుకోను. అప్పుడేం చేస్తావు చెప్పు" అని చెప్పి అంటాడు చరణ్ సుమలతతోని. వెళ్ళిపోరా వెళ్ళిపో. అయితే నేను కూడా ఒక మాట తీసుకుంటాను. నువ్వు బయటికి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతానంటున్నావు కదా! ఆ మరుక్షణమే నా చావు వార్త వింటావు. నేను కూడా బ్రతకను. చనిపోతాను.
నువ్వు నీ మాట మీద ఉండు. నేను నా మాట మీద ఉంటాను. తర్వాత నీ ఇష్టం" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అదేంటి మమ్మీ అలా అంటావు?" అనగానే, "మరి ఇంతేరా, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపో. నేను కూడా నా మాట మీద నించుంటాను. సో, ఇందులో ఏ మార్పు ఉండదు. డిస్కషన్స్ కూడా ఉండవు. పెళ్లి జరగాల్సిందే. నువ్వు పల్లవి మెడలో తాళి కట్టాల్సిందే. సో, మర్యాదగా కిందకొచ్చి సెలెక్ట్ చెయ్యి. వాళ్ళ ముందు నార్మల్‌గా బిహేవ్ చెయ్యి" అని చెప్పి సుమలత అక్కడి నుంచి వచ్చేస్తుంది. సుమలత వెనకాలే చరణ్ కూడా వెళ్తాడు. అసలు ఆంటీ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇటు భువన, అక్షిత అనుకుంటూ ఉంటారు. ఇక సుమలత వెళ్తుంది కిందకి. సుమలత వెనకాలే చరణ్ వస్తాడు. "ఏమైంది? నీ కొడుకెందుకు సెపరేట్‌గా పిలిచాడు? ఏమడుగుతున్నాడేంటి నిన్ను?" అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే, అప్పుడు సుమలత, "అంటే ఏం లేదండి, మీకు అందరికీ డౌట్ వచ్చింది కదా! పల్లవికి, చరణ్‌కి నేనా పెళ్లి చేసేది అని చెప్పి. నేను ఆల్రెడీ దేవుడి మీద ఒట్టు వేశాను కదా! పెళ్లి చేస్తాను అని. అయినా కూడా నమ్మడం లేదు. మీకొచ్చిన డౌటే వాడికి వచ్చింది. ఇప్పుడే వాడికి క్లారిటీ ఇచ్చాను. ఏనన్నా పైన మంచి క్లారిటీ ఇచ్చాను కదా నీకు, పెళ్లి జరగాల్సిందే అని చెప్పి అంటుంది సుమలత. "అంతేలే, దేవుడి మీద ఒట్టేసాక ఇంక మార్పులెందుకుంటాయి? నువ్వు దేవుడి మీద మామూలుగా ఒట్టేవు కదా! ఒట్టేసావంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాననే కదా!" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అవునవును, దేవుడి మీద ఒట్టేసావుగా" అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఆ తర్వాత సుమలత, "వదిన గారు సెలెక్ట్ చేసారా డిజైన్?" అనగానే, సెలెక్ట్ చేసామండి. మీరు కూడా చూడండి" అనగానే, "అయ్యో! మీరు ఒకటి చూస్తే ఒకటి, నేను ఒకటి చూస్తేనా? అందరూ కలిసి సెర్చ్ చేద్దామనే కదా! మీకిది నచ్చింది కదా! నాకు కూడా ఓకే. మరి తాళిబొట్టు ఈ డిజైన్ అయితే బావుంటుంది. ఏమంటారు?" అని చెప్పి అనగానే, ఓకే, బావుంది" అని చెప్పి అంటుంది గుండమ్మ. "ఇదిగో పల్లవి, చరణ్, తర్వాత నాకు నచ్చలేదు, అంతా మీరే సెలెక్ట్ చేశారు అంటే కాదు. ఇప్పుడే చూసుకోండి ఏమైనా ఉంటే" అనగానే, పర్వాలేదు అత్తయ్య గారు" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడు, "సరే సేటు గారు, మాకైతే ఇదిగోండి ఈ పెళ్లి కార్డు, ఈ తాళిబొట్టు డిజైను ఇవి ఓకే" అనగానే, "సరే అండి, నేను రేపటికల్లా మీకు చేసిస్తాను" అని చెప్పి ఆయన అంటారు. "మరి మా తరపునైతే అత్తయ్యగారు ఒక 500 మంది ఉంటారేమో గదా పెళ్ళికి" అనగానే, 500 మంది ఉంటారమ్మా" అని చెప్పి బామ్మ అంటుంది. "మరి గుండమ్మ గారు మీ తరపు నుంచి ఎంతమంది?" అనగానే, 200-300 వరకు రావచ్చండి" అని చెప్పి ఆదిత్య అంటారు. "సరే అయితే అటు ఇటుగా ఒక 1000 కార్డులు అచ్చివేయిద్దాము, సరిపోతుంది గదా! తగ్గినా పెరిగినా" అని చెప్పి అంటుంది సుమలత. సరే అండి" అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇకప్పుడు సుమలత, "సేటు గారు 1000 కార్డులు అచ్చివేయిచ్చేసేయండి. రేపటికల్లా తాళిబొట్టు ఇది ఓకేనా?" అనగానే, "అలాగే మేడం" అని చెప్పి అంటారు. "మరి పెళ్లి షాపింగ్ చేయాలి. బంగారు నగలు అవి తీసుకోవాలి కదా పల్లవికి. మరి వీళ్ళ షాప్‌లో అన్నీ ఉంటాయి. రేపెటు పెళ్లి కార్డు అలాగే తాళిబొట్టు ఇవి తీసుకోవడానికి వెళ్తాం కాబట్టి, అదే షాప్‌లో బంగారు నగలు అవి కూడా తీసుకుందాం. ఏమంటారు వదిన గారు?" అని చెప్పి గుండమ్మని అడుగుతుంది సుమలత. అలాగే అండి" అని అనంగానే, "అక్కడి నుంచి అటు వీళ్ళకి బట్టలు కొనాలి కాబట్టి అటు షాపింగ్‌కి వెళ్ళి అది కూడా చూసుకుందాం రేపే" అని చెప్పి సుమలత అంటుంది. ఇక సేటు, "నేను బయలుదేరుతానని" వెళ్ళిపోతారనమాట. "ఏంటక్షిత, ఆంటీ ఇలాగా బిహేవ్ చేస్తున్నారు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటు భువన అక్షితతోని, "ఏమో మరి ఏం చేద్దాం, చూడడం తప్ప" అని చెప్పి అంటుంది అక్షిత. ఇక ఆ తర్వాత గుండమ్మ వాళ్ళు, "సరే అండి, మేము కూడా బయలుదేరుతాము" అనగానే, "రేపు పొద్దున్నే కాల్ చేస్తాను, రెడీగా ఉండండి, అందరం కలిసి వెళ్దాం ఇక్కడి నుంచి" అని చెప్పి సుమలత అనడంతోని, "అలాగే అండి" అని చెప్పి గుండమ్మ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక సుమలత కూడా వెళ్ళగానే ఇటు భువన, అక్షిత కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత, "నాకెందుకో మమ్మీయేనా అనిపిస్తుంది డాడీ" అని చెప్పి చంటి అంటాడు. ఇక బామ్మ అటు పల్లవి కూడా ఉంటారు. అప్పుడు ప్రసాదరావు, "రేయ్, దేవుడి మీద కూడా ఒట్టేసింది కదరా! ఇంక అందులో మార్పు లేదు. అమ్మ పల్లవి, నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు. హ్మ్. ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. ఓకేనా?" అని చెప్పి చెప్తూ ఉంటారు. మరోపక్క, "ఏంటి మమ్మీ ఇలా బిహేవ్ చేస్తుంది" అని చెప్పి చరణ్ తన రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క ఇక సుమలత గదిలోకి వస్తారనమాట అక్షిత, భువన. "ఆంటీ, ఆంటీ" "ఏంటక్షిత" అని చెప్పి సుమలత వస్తుంది. "చూడండి ఆంటీ, భువన వెళ్ళిపోతానంటుంది వాళ్ళ ఇంటికి" అనగానే, "ఏం భువన, ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు?" అనగానే అప్పుడు భువన, "మరేంటంటీ ఇంకే మొహం పెట్టుకొని ఇంట్లో ఉండాలి? ఎంగేజ్‌మెంట్ అయితే అయింది. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే పెట్టుకున్నాము. పెళ్లి మాత్రం జరగదు చరణ్‌కి, పల్లవికి" అన్నారు. ఇప్పుడు చూస్తే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేశారు. ఇంక నేను ఎందుకుండాలి ఆంటీ? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మీరు డిసైడ్ అయిపోయినప్పుడు నేనుండనా ఆంటీ? మీరు మా మమ్మీకి మాటిచ్చారు కాబట్టే కదా నేను ఇంతవరకు ఇప్పటిదాకా ఉండింది. మీ మీద నమ్మకంతోనే ఉన్నాను" అనగానే, అప్పుడు, "లేదు, నా ప్లాన్ వేరే ఉంది. పెళ్ళయ్యాక మీకు తెలుస్తుంది" అని చెప్పి అంటుంది సుమలత. "ఏంటాంటీ? అసలు ఏంటి మీరు? మీరేనా అనిపిస్తుంది. చెప్పండి ఆంటీ" అని చెప్పి అంటుందనమాట. ఇక అక్షిత అప్పుడిక చెప్తుంది, "యాక్చువల్‌గా నా ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ చరణ్ పల్లవిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నీతో పెళ్లి భువన" అని చెప్పి అంటుంది సుమలత. "అదేంటాంటీ, ఫస్ట్ పల్లవిని చేసుకొని తర్వాత నన్ను చేసుకోవడం ఏంటాంటీ?" అనగానే, "అవును, ఎందుకంటే ఆ పల్లవి చస్తుంది కాబట్టి" అని చెప్పి అంటుంది సుమలత. "పల్లవి చావడం ఏంటి?" అని అడుగుతారు ఇటు అక్షిత, భువన. అప్పుడు సుమలత చెప్తుంది, "నేను యాక్చువల్‌గా నాకు ఒక స్వామీజీ గారు తెలుసు. ఆ స్వామీజీని నిన్న కలవడానికి వెళ్ళాను. అనుకోకుండా కలవడానికి వెళ్ళాను. ఇక అప్పుడు తెలిసింది ఆ స్వామీజీ ఇక
చరణ్ జాతకం చిన్నప్పుడు ఒకసారి చూసారు. ఆయన ఏమన్నారంటే అప్పుడు కలిసినప్పుడు, "మీ బాబు జాతకం చిన్నప్పుడే చూసాను. అప్పుడు ఏం చెప్పానమ్మా నీకు" అని అంటే, అప్పుడు సుమలత ఇలా అంటుంది, "అంటే బాగా వృద్ధిలోకి వస్తాడు, చదువుకుంటాడు" అని చెప్పారండి. అనగానే, "అది కాకుండా ఇంకేదో చెప్పాను" అని చెప్పి, "సరే ఒక్క నిమిషం" అని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని ఆలోచిస్తారు. ఇక అప్పుడు ఆయన చెప్తారు, "మీ అబ్బాయి జాతకంలో ఒక దోషం ఉందమ్మా" అనగానే, "మా అబ్బాయికి దోషమా? అంటే వాడికేమైనా ప్రమాదమా సార్?" అని చెప్పి అడుగుతుంది సుమలత. "మీ అబ్బాయికి కాదు. ఆ దోషం వల్ల తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎక్కువ కాలం బ్రతకదు. చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉండదు. ఆ అమ్మాయి చనిపోవచ్చు. మోస్ట్‌లీ చనిపోతుంది కూడా ఆ అమ్మాయి" అని చెప్పి ఆయన చెప్తారు. "అవునా?" అని దీనికేమైనా పరిష్కారం ఉందా? అనగానే, "దీనికి పరిష్కారం ఏముంది ఏంటనేది మళ్ళీ మీ అబ్బాయి జాతకం తీసుకురండి. దాన్ని బట్టి నేను చూసి చెప్తాను. అప్పటి వరకైతే మీరు పెళ్లి చేయకండి" అని చెప్పి ఆయన చెప్తారు. "పెళ్లి చేయొద్దంటారా?" అనగానే, "అవునమ్మా! పెళ్లి మాత్రం చేయొద్దు. తెలిసి తెలిసి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు కదా!" అని చెప్పి ఆయన అంటారు. ఇకప్పుడు సుమలత ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పల్లవితో పెళ్లి చేసి పాడేస్తే అది చచ్చుద్ది. ఆ తర్వాత నేను భువనకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా! అని చెప్పి తనకొక ఐడియా వస్తుందనమాట. సరే గురువుగారు నేను వెళ్తాను అని చెప్పి సుమలత బయటకొచ్చేసి సుమలత అనుకుంటుంది, "పంతులు గారు, స్వామీజీ నాకు పరిష్కారం చెప్పేలోపే నేనే పరిష్కారం కనుక్కున్నాను. పల్లవికి పెళ్లి చేస్తాను చరణ్‌తోని. ఆ తర్వాత దాని అడ్డు పోతుంది. దాని పాడ ఎత్తి అవతల పడేశాక అప్పుడు భువనతో చేస్తాను" అని చెప్పి అలా అనుకుంటుంది సుమలత. జరిగింది ఇది అని చెప్పి, "ఇది నా ప్లాన్" అని చెప్పి వాళ్ళకి చెప్తుందనమాట. "ఆ! ఇదా ప్లాన్" అని చెప్పి ఇద్దరు షాకవుతారు. అప్పుడు అక్షిత అంటుంది, "ఆంటీ మాకు చెప్పినట్టే బావగారికి చెప్పండి. బావగారు తనకిష్టం లేని అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి. జీవితం ఏమైపోతుందో అని చాలా కంగారు పడుతున్నారు కదా! ఒకసారి చెప్పండి. ఆయనకు కూడా జరిగిందిది" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, "లేదక్షిత నేను చరణ్‌కి చెప్పదలుచుకోలేదు" అనగానే, "ఏ ఆంటీ" అని చెప్పి భువన అడుగుతుంది. "ఏం లేదు. చరణ్‌కి తెలిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి. సిట్యుయేషన్ అంతా మనం అనుకున్నట్టు జరగదు. ఎందుకు అనేది కూడా చెప్తాను. చరణ్‌కి పల్లవితో పెళ్లి చేసుకోవడం మాత్రమే ఇష్టం లేదు. పల్లవి అంటే ఇష్టమే. ఎందుకంటే తను కెరియర్‌లో తనకు నచ్చిన కెరియర్‌లో తను సెట్ అవ్వడానికి పల్లవి చాలా రకాలుగా ఉపయోగపడింది తనకి. సో, పల్లవి మీద తనకేం కోపం లేదు. జస్ట్ పెళ్లి వరకైతే పల్లవి వద్దనే ఒపీనియన్ మాత్రమే ఉంది చరణ్‌కి. ఇప్పుడు చరణ్ పల్లవిని పెళ్లి చేసుకోవడం వల్ల పల్లవి చచ్చిపోతుందని వాడికి తెలిసిపోతే ఈ గండం వల్ల అప్పుడు ఇంకేముంది వాడు చేసుకోడు కదా! అందరికీ చెప్పేస్తాడు కూడా పైగా. సో, పెళ్లయ్యేదాకా ఈ విషయం చరణ్‌కి తెలియాల్సిన నీడ్ లేదు. ఎవరు చెప్పొద్దు అని చెప్పి సీక్రెట్‌గానే ఉంచుదాము అని చెప్పి సుమలత చెప్తుంది. "సరే ఆంటీ అయితే" అని చెప్పి అనగానే పెళ్లి పనులు స్టార్ట్ చేసిన వెంటనే దానికి గండాలు చూడు నువ్వే చూస్తూ ఉండు ఒక్కొక్కటిగా ఎలా వస్తూ ఉంటాయో" అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది. అటు అక్షిత భువనతోని, మరో పక్క ఇటు పల్లవి ఏమో చరణ్ ఫోటో చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకో 4 రోజుల్లో మనిద్దరికి పెళ్లి అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.